ఆలయాలకు గ్యాస్ సెగ గట్టిగానే తగులుతోంది. ఎల్పీజీ కొరత అన్నప్రసాదాలపై పడుతోంది. మున్ముందు నైవేద్యాలపైన పడుతుందేమోనన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. అటు ప్రభుత్వము ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. మిడిల్ ఈస్ట్ యుద్ధం మన దేశంలోని ఆలయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణను తగ్గించారు. అటు ప్రభుత్వం కూడా వరుస రివ్యూలు చేస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. విశాఖలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గ్యాస్ కొరతతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ప్రసాదాల తయారీ ఆగిపోయింది. కొన్ని రోజుల పాటు ప్రసాదాల పంపిణీ నిలిపివేస్తూ ఉన్నట్టు ఆలయ సిబ్బంది ప్రకటించారు. స్వామివారి నైవేద్యానికి మాత్రమే గ్యాస్ ఉందని తెలిపారు. అది కూడా అయిపోతే పరిస్థితి ఏంటన్న దానిపై ఆలయ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇటు విజయవాడలోని దేవాలయాలపై గ్యాస్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. 1 టౌన్ వినాయక ఆలయంలో ప్రసాదాలు బంద్ చేశారు. గ్యాస్ అందుబాటులోకి వచ్చే వరకు తమకు సహకరించాలని ఆలయ సిబ్బంది భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇక గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలున్నాయని సీఎం తెలిపారు. ఇంట్లో వంటకి ఇబ్బంది లేదని, ఆసుపత్రులు, హాస్టల్స్, ఆలయాలకు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు. జనం కూడా గ్యాస్ వాడకంలో పొదుపు మంత్రం పాటించాలన్నారు.